రాయలసీమ, ఉత్తరాంధ్ర అందరూ అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి కొంతమందికి మీకు టికెట్ లేవని చెప్పి, కొంతమందికి మీకు ఇస్తున్నామని చెప్పి సాగుతా వచ్చినటువంటి కొత్త లిస్టు ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. తాజాగా చూస్తే పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలంటే వాళ్ళే పోటీ అని. అనంతపురం ఎంపీకి మాలగొండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంటుకి జోలదరాశి శాంత గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా ఉన్నట్టున్నారు. అరక్ ఎంపీగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీమతి కోటగుళ్ళ భాగ్యలక్ష్మి, రాజాం ఎస్సీకి డాక్టర్ తాలే రాజేష్, అనకాపల్లి మలసాల భరత్ కుమార్, పాయకరావుపేట ఎస్సీ కంబాల జోగులు, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ అంటే ఆయన వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. పి గన్నవరం ఎస్సీ విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం వంగాగీత ఎమ్మెల్యేగా తీసుకొస్తున్నారు ఎంపీని తీసుకొచ్చి. జగ్గంపేట తోట నరసింహం ఏదైతే ఇది ఫైనల్ అయిపోయింది జగ్గంపేటది వచ్చేటప్పటికి, జ్యోతుల్ నెహ్రూ వర్సెస్ తోట నరసింహం. పత్తిపాడు పరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెలుబోయిన వేణుగోపాలకృష్ణ అనుకున్నటువంటిది మరొక ఎంపీని పార్లమెంట్ సభ్యుడైనటువంటి మార్గాని భరత్ రాజమండ్రి సిటీకి మొన్నే మనం చెప్పుకున్నాం. రాజమండ్రి రూరల్ చెలుబోయిన వేణుగోపాలకృష్ణ అని చెప్పుకున్నాం, అది కూడా కరెక్ట్ అయింది. పోలవరం ఎస్టీ తెల్లాం రాజ్యలక్ష్మి, అదే సందర్భంలో కదిరి మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు మాజాని వెంకటేష్, తిరుపతి బోమన అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయికి టికెట్ కన్ఫర్మ్ చేసేశారు. గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా ఏదైతే మస్తాన్ గారి అమ్మాయి, తర్వాత మచిలీపట్నం పేరుని కిట్టు కృష్ణమూర్తి వాళ్ళ నాని వాళ్ళ అబ్బాయికి కన్ఫర్మ్ చేసేశారు. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే వారసులకి అటు పక్కన బొమ్మన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మరోవైపున పేరుని నాని వాళ్ళ అబ్బాయి కిట్టు అంటే ముగ్గురు వారసులకు ఇచ్చుకుంటూ వచ్చారు. అట్లాగే పెనుకొండ శ్రీమతి కేవి ఉషశ్రీచర్ని కన్ఫర్మ్ చేశారు మంత్రిని. కళ్యాణదుర్గం తలారి రంగయ్య, అరకు ఎస్టీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ మచ్చిరాన విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్కి. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. సెంట్రల్కి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నటువంటిది అంటే వెస్ట్లో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ తీసుకొచ్చి సెంట్రల్కి పెట్టడం. విజయవాడ వెస్ట్కి షేక్ ఆసిఫ్ ముస్లింని ఇస్తారని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అదే జరిగింది. వెల్లంపల్లిని తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టడం అన్నటువంటి సంచలనాత్మకం.